నేటి నుంచి ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున జమ చేయబోతుంది. వరద తగ్గుముఖం పట్టగానే బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం అతలాకుతలమైంది. భారీగా కాలనీల్లో బురద పేరుకుపోయింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద తొలగించేందుకు అదనంగా పారిశుద్ధ్య కార్మికులను, ట్రాక్టర్స్ ను పక్క జిల్లా నుంచి రప్పించారు అధికారులు. వరదల ధాటికి 7,000కు పైగా ఇండ్లు మునిగిపోగా గత 100 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు రాలేదని, అయినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. ఖమ్మం నగరంలోని మంచికంటి నగర్, పెద్దతండ, వెంకటేశ్వర నగర్, కాల్వడ్డు ప్రాంతాలు మున్నేరు వరద కారణంగా అతలాకుతలం కాగా, తిరుమలయపాలెం మండలం రాకాసితండ ఆకేరు ధాటికి మట్టిదిబ్బలా మారింది. భారీ వరదల నుంచి ఖమ్మం నగరం, గ్రామీణ మండలం, తిరుమలయపాలెం మండలాల్లో వరద విలయం నుంచి ఇప్పటికీ జనం తేరుకోవట్లేదు. మేట వేసిన ఇళ్లను చూస్తే కనీసం నెల రోజులైనా అవి తొలగుతుందా అన్న ఆశ అందరిలో కనిపించట్లేదు.